స్టూడెంట్స్ ఈరోజు త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి తెలుసుకుందాం. సర్వ సమీకరణాలు అంటే తెలుసు కదా, ఏదైనా గణిత సమీకరణము ఆ సమీకరణంలో ఉన్న చరరాశి యొక్క విలువలకు చరరాశుల యొక్క అన్ని విలువలకు ఎల్లప్పుడూ సత్యమైతే దాన్ని సర్వ సమీకరణం అంటాం. ఉదాహరణకి a plus b whole square is equal to a square plus 2ab plus b square. ఏబీలకు బదులుగా ఏ విలువలు తీసుకున్నా సరే LHS వాల్యూ ఎంత వస్తుందో RHS వాల్యూ కూడా అంతే వస్తుంది. ఈ సమీకరణం ఏబీల యొక్క ఏ విలువలకైనా సత్యమే. అదేవిధంగా a minus b whole square is equal to a square minus 2ab plus b square. ఇది కూడా చరరాశి యొక్క అన్ని విలువలకు సమానం. ఇటువంటి వాటిని సర్వ సమీకరణాలు అంటాం. అయితే ఇప్పుడు మనం ఇటువంటి సర్వ సమీకరణాలు త్రికోణమితిలో ఉన్నటువంటి సర్వ సమీకరణాల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. ముందుగా ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. లంబకోణ త్రిభుజం అనుకోండి, లంబకోణం ఇది ఏ, ఇది బి, ఇది సి. లంబకోణ త్రిభుజం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. దీన్ని ఏమంటాము? పైథాగరస్ సిద్ధాంతము అంటాం. పైథాగరస్ సిద్ధాంతం. ఇక్కడ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. మీకు తెలుసు కదా, లంబకోణానికి ఎదురుగా ఉండేటటువంటి దాన్ని కర్ణము అంటాం. ఇక్కడ మనం కోణము ఇక్కడ టీటా అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కూడా ఏసీ స్క్వేర్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి సమీకరణం. ఈ సమీకరణం మొత్తాన్ని ఏసీ స్క్వేర్ తోటి భాగించుదాం. అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఏసీ స్క్వేర్. ఎలా వచ్చింది ఇది? సమీకరణాన్ని ఏసీ స్క్వేర్ చే భాగించగా, ఒక సమీకరణాన్ని ఇరువైపులా ఒకే విలువతో భాగించిన, ఇరువైపులా ఒకే విలువను గుణించిన, ఒకే విలువలు కూడిన, ఒకే విలువలు తీసేసిన సమీకరణంలో మార్పు రాదు. ఇక్కడ ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ని ఏబీ బై ఏసీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ని బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏసీ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 1. ఇక ఏబీ బై ఏసీ, ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని చూసినట్టుంటే ఏబీ బై ఏసీ, టీటాకు ఇది ఎదురు భుజము, ఇది కర్ణం. టీటాకు ఇది ఆసన్న భుజము, ఇది కర్ణం. ఓకేనా? ఇప్పుడు ఏబీ బై ఏసీ అంటే ఎదురు భుజము బై కర్ణం. ఎదురు భుజము బై కర్ణం అంటే సైన్ టీటా. సైన్ టీటా స్క్వేర్ ఉంది కదా, సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ ఆసన్న భుజము బై కర్ణం అంటే బీసీ బై ఏసీ కాస్ టీటా అనొచ్చు. సో కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ టీటా ఇంటూ సైన్ టీటా. దీన్ని సైన్ స్క్వేర్ టీటా అని రాస్తాం. సైన్ టీటా స్క్వేర్ అని రాయకూడదు, ఎందుకంటే కోణానికి ఇక్కడ స్క్వేర్ పెట్టేట్లు అవుతుంది. సో సైన్ టీటా ఇంటూ సైన్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా. అలాగే కాస్ టీటా ఇంటూ కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని త్రికోణమితీయ సర్వ సమీకరణము 1. త్రికోణమితీయ సర్వ సమీకరణము 1 అంటాం. సో 1వ సర్వ సమీకరణము సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇక నెక్స్ట్ 2వ సమీకరణాన్ని చూద్దాం. ఇప్పుడు 2వ సమీకరణాన్ని
చూద్దాం. మళ్ళా లంబకోణ త్రిభుజం తీసుకుందాం. ABC ఈ కోణాన్ని θ అనుకుందాం. మామూలుగానే AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు AC² అవుతుంది. ఈసారి సమీకరణం మొత్తాన్ని ఎందుకు అంటే సిన్స్ పైథాగరస్ సిద్ధాంతం. ఇక్కడ AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు AC² అనేటటువంటి సమీకరణాన్ని BC² తోటి ఇరువైపులా భాగించుదాం. అంటే AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు AC². ఇక్కడ బై BC² బై BC² బై BC². ఇది ఎందుకు వచ్చింది అంటే సమీకరణాన్ని BC² చే భాగించగా. ఓకే, నా AB² బై BC² ఉంది కదా, దీన్ని ఏమని రాద్దాము? AB బై BC హోల్ స్క్వేర్. BC² బై BC² అంటే క్యాన్సిల్. సో 1 ఈజ్ ఈక్వల్ టు AC బై BC హోల్ స్క్వేర్. AB బై BC, AB అంటే థీటాకు మేము చెప్పుకున్నట్టు భుజాల పేర్లు ఉన్నాయి కదా, థీటా పరంగా ఎదురు భుజము, ఇది ఆసన్న భుజము, ఇది కర్ణం. ఇక్కడ ఈ థీటా తీసుకున్నప్పుడు ఒక థీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎదురు భుజం, ఇది ఆసన్న భుజం, ఇది కర్ణం అవుతుంది. AB బై BC అంటే ఎదురు భుజము బై ఆసన్న భుజం అంటే tan θ. సో tan θ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు AC అంటే కర్ణము బై BC అంటే ఆసన భుజము. కర్ణము బై ఆసన భుజము అంటే secant θ. సో secant θ హోల్ స్క్వేర్. tan θ హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? tan స్క్వేర్ θ ప్లస్ 1 ఈక్వల్స్ టు secant θ హోల్ స్క్వేర్ ని sec స్క్వేర్ θ అని రాయొచ్చు. ఇది రెండవ సర్వ సమీకరణం. ఇదే సర్వ సమీకరణాన్ని లంబకోణ త్రిభుజం తీసుకుని కాకుండా మనకి అప్పటికే వచ్చినటువంటి సర్వ సమీకరణం ఉంది కదా, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఈ సమీకరణాన్ని ఇదేంటిది? మొదటి సర్వ సమీకరణం. మొదటి సర్వ సమీకరణం. ఈ సమీకరణం మొత్తాన్ని ఏం చేద్దామంటే cos స్క్వేర్ θ తోటి డివిజన్ చేద్దాం. అంటే sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని cos స్క్వేర్ θ తోటి cos స్క్వేర్ θ తోటి cos స్క్వేర్ θ తోటి సమీకరణం మొత్తాన్ని cos స్క్వేర్ θ తోటి డివిజన్ చేస్తే ఏం జరిగింది? ఇక్కడ sin స్క్వేర్ θ బై cos స్క్వేర్ θ వచ్చింది. దీన్ని sin θ బై cos θ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే cos స్క్వేర్ θ గెట్ క్యాన్సిల్డ్. 1 బై cos స్క్వేర్ θ అంటే cos θ పని చేద్దాం. 1 బై cos θ హోల్ స్క్వేర్. ఇక sin θ బై cos θ అంటే ఏంటి? tan θ. tan θ కి హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 బై cos θ అంటే cos θ కు విలోమ నిష్పత్తి అంటే ఏంటి? secant θ, sec θ హోల్ స్క్వేర్. tan θ హోల్ స్క్వేర్ ని ఎలా రాయాలి? tan స్క్వేర్ θ అని రాయాలి. ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు sec θ హోల్ స్క్వేర్ ని sec స్క్వేర్ θ అని రాయాలి. ఇది రెండవ సర్వ సమీకరణం. ఇదేమో sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ అనేమో మొదటి సర్వ సమీకరణం. ఇక sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మొదటి సర్వ సమీకరణం. రెండవ సర్వ సమీకరణము tan స్క్వేర్ θ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ θ. ఇప్పుడు మూడవ సర్వ సమీకరణం. మళ్ళీ
ఏం చేస్తున్నాం? మూడవ సర్వ సమీకరణం. మళ్ళీ లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. లంబకోణం ఉంది, ఏ బి సి, ఇక్కడ టీటా అనుకుందాం. AB square plus BC square is equal to AC square. Since పైథాగరస్ సిద్ధాంతం. ఈసారి సమీకరణాన్ని దేనితోటి భాగించుదామంటే సమీకరణం మొత్తాన్ని AB స్క్వేర్ తోటి భాగించుదాం. అంటే AB స్క్వేర్ బై AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ బై AB స్క్వేర్ is equal to AC square by AB square. AB square by AB square అంటే 1. దీన్ని BC by AB whole square అని రాయొచ్చు. is equal to AC by AB whole square అని రాయొచ్చు. ఇలా రాసినట్టుంటే 1 ప్లస్ BC by AB. BC అంటే టీటాకు ఆసన్న భుజం, AB అంటే ఎదురు భుజం. BC by AB అంటే ఆసన్న భుజము బై ఎదురు భుజం. దీని ఏమనొచ్చు? కాట్ టీటా అనొచ్చు. సో కాట్ టీటా హోల్ స్క్వేర్ డైరెక్ట్ రాద్దాం. కాట్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు AC by AB. AC అంటే కర్ణం, AB అంటే ఎదురు భుజం. కర్ణము బై ఎదురు భుజం. కర్ణము బై ఎదురు భుజము అంటే ఎదురు భుజము బై కర్ణం అంటేనేమో సైన్ టీటా. కర్ణము బై ఎదురు భుజం అంటే సైన్ టీటాకు విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే కోసీకెంట్ టీటా. దీన్ని కోసెక్ టీటా హోల్ స్క్వేర్, దాన్ని కోసెక్ స్క్వేర్ టీటా అంట. ఇప్పుడు ఇది వచ్చింది మనకి మూడవ సరళ సమీకరణం. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ టీటా. ఇది మూడవ సరళ సమీకరణం. ఈ మూడవ సరళ సమీకరణాన్ని మొదటి సరళ సమీకరణం తీసుకుని కూడా రాబట్టచ్చు. చూద్దాం అది ఎలాగో. ఎందుకంటే లంబకోణ త్రిభుజం తీసుకుని కదా మనం చేసినాము. లంబకోణ త్రిభుజం కాకుండా మొదటి సరళ సమీకరణం తీసుకుని చేద్దాం. మొదటి సరళ సమీకరణము సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్ టు 1. ఈసారి సమీకరణం మొత్తాన్ని సైన్ స్క్వేర్ టీటా తోటి భాగించుదాం. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్ టు 1. దీన్ని సైన్ స్క్వేర్ టీటాతో భాగించాము, దీన్ని సైన్ స్క్వేర్ టీటాతో భాగించాము, దీన్ని సైన్ స్క్వేర్ టీటాతో భాగించాము. సిన్స్ అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సైన్ స్క్వేర్ టీటాతో సమీకరణం భాగించాము. రెండు క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దాన్ని డైరెక్ట్గా కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ టీటాకి ఆపోజిట్, దాన్ని మనం కోసెక్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇది మూడవ సర్వ సమీకరణం. ఈ విధంగా సర్వ సమీకరణాలు త్రికోణమితీయ సర్వ సమీకరణాలు 3. ఒకటవది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. రెండవది tan స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు sec స్క్వేర్ టీటా. మూడవది 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసెక్ స్క్వేర్ టీటా. ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణం ఉపయోగించి మనం సమస్యలను సాధించవచ్చు. ఇదే సర్వ సమీకరణం ఉపయోగించి ఒక త్రికోణమితీయ నిష్పత్తిని మరొక త్రికోణమితీయ నిష్పత్తిలోకి మార్చవచ్చు. అదేవిధంగా మనకు ఒక కోణం యొక్క నిష్పత్తి తెలిస్తే మిగిలిన నిష్పత్తులను కూడా కనుగొనవచ్చు. ఈ విధంగా త్రికోణమితి అనే అధ్యాయంలో త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఓకేనా?